మీరు హైదరాబాద్‌ని దగ్గర నుండి చూస్తున్నారు. హ్మ్. ఈ గత 10 ఏళ్లుగా అయితే. హ్మ్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా పెరిగింది? ఎందుకంటే ఈ కార్ రేస్‌లో కేటీఆర్ పైన కేసు ఒక 2 జాతీయ పార్టీలు ఒకవైపు ఏసీబీ సంస్థ కావచ్చు, విచారణ సంస్థ మరోవైపు ఈడీ కావచ్చు. కేసులు పెట్టడం, విచారణకు వెళ్ళడాన్ని మీరెలా చూస్తారు? గతంలో ఉన్న హైదరాబాదు, ఇప్పుడున్న హైదరాబాదు కేటీఆర్ గారు సక్సెస్‌ఫుల్‌గా హ్మ్. మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో ఎంత సక్సెస్‌ఫుల్‌గా చేసినాము. ఎలాంటి హ్మ్. ఫ్లైఓవర్లు 32, 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు చేసి ఎన్ని కనెక్టింగ్ రోడ్లు చేసిండో మనం చూసినాం. ఎంత హ్మ్. అభివృద్ధి. ఇలా రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయేసి నిరుపేదలు ఇలా హ్మ్. నిజంగా భవన కార్మికులు మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడి వాళ్ళ పూట పూట బతకలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరూ అనేది ఈరోజు తిట్టినోడు గాని తిట్టకుంటాడు. మామూలు నేను కూడా సివిల్ చేస్తుంటా. చాలా ఆఫీస్‌లకు పోతా ఉంటా. హ్మ్. ఆఫీస్ ఎంప్లాయీస్ చాలా మంది వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు నాకు గతంలో కూడా చెప్పిర్రు. ఇప్పుడేమంటారు అందరూ అన్న మీద అడుగుతా అన్న మీరన్నారు ఆ! ఏమైందంటే, అన్న దండం అన్న కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు ఓట్లేద్దాం. సెటిలర్‌లు అయితే భయపడుతుళ్ళు. ఈ చాలా మంది ఈ సంవత్సర సెటిలర్సే కాలంలో. కాదు రిలేటెడ్ వ్యాపారులు, ముఖ్యంగా భవన కార్మికులు మాత్రం ఫస్ట్ రోడ్ మీదకొచ్చారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వచ్చిండ్రో తెలంగాణ నలుమూలల నుంచి ప్రతి ఒక్క నిరుపేదలు, భూమి బుట్ట లేనోళ్ళు చాలా మంది బతకనీకి హైదరాబాద్‌లో బతుకుంటారు. వాళ్ళందరూ బతికేది మాక్సిమం హోటల్సు, భవన కార్మికులుగానే భవన బతుకుతారు. నిర్మాణ కార్మికులే. కార్మికులే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ మాకు చాలా ఇబ్బంది పడేసి వాళ్ళ అన్నమో రామచంద్ర అంటారు. మామూలు చిన్న చిన్న కాంట్రాక్టు హ్మ్. బండ్లు, మిషన్‌లు కొనుక్కున్న అందరూ కూడా ఇబ్బంది పడి ఈఎంఐలు బౌన్సయ్యి. నేనే ఉన్నా చెప్తున్నా. హ్మ్. నేనే కూడా నాకు చెక్ బౌన్స్ చూపిస్తా కావాలి నా దగ్గర ఉన్నాయి. హ్మ్. నేనే నీ నావే నాలాంటోనికే చెక్ బౌన్స్‌లో ఇబ్బంది అంటే పడతా ముందులో నడుస్తలే అంటారు సంవత్సర కాలంగా అయితే. లేదు కదా! ఇప్పుడు వీళ్ళు ఎందుకు హైడ్రా అంత ఎఫెక్ట్ చూయించిందా? పర్మిషన్ ఇవ్వాలంటే రూ. 80 స్క్వేర్ ఫీట్ లెక్క తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు. హ్మ్. అంతమందికి లెక్కది ఎవరు లేవు. ఎవరిని మామూలు పేర్లొద్దు. హ్మ్. కొన్ని కంపెనీలకు మాట్లాడుతుంటే ఎక్కడండి ఆ నమ్మకం వానికి ఇయ్యమంటాడు, వీనికి ఇన్ని ఇచ్చి మీద కట్టాలి. హ్మ్. ఇక్కడ కట్టొద్దు మీరు పోయేసి అక్కడ పాప్‌షిట్ దాన్నేమంటారు దినవాన రేవంత్ పోస్ట్ సిటీలో పోయి కట్టండి. అక్కడ నాదే ల్యాండ్ ఉంది. నీకు పర్మిషన్ అనరు. ఏది ఇక్కడ ఏది ఆహ్, కొల్లేరు. కొల్లె కొల్లూరు కదా! దాన్నేమంటారు మన కొంగరకాలం. కొంగరకాలం దిక్కు. అక్కడ హ్మ్. ఏమంటే ఇక్కడనే కట్టిన ప్లాట్‌లే పోతలేవు. అక్కడో మేమే కడతాం. అక్కడ హ్మ్. ఏమంటారు నాదే ల్యాండ్ నేను డెవలప్‌మెంట్‌కి ఇస్తాను. నీది నాదే తీసుకొని కట్టమని చెప్తా ఉంటారు. హ్మ్. అట్లా సాధ్యం కాదు హ్మ్. కదా! ఇప్పుడు నేచర్ అనేది ఫస్ట్ హైటెక్ సిటీ, కూకట్పల్లి ఇట్లా ఎళ్తా ఉంది అవును. కదా! వన్ బై వన్ వెళ్తే పబ్లిక్ అనేది డౌట్ రాదు కదా! నీకు ఆ కొనకు పోయేసి 40, 50 కిలోమీటర్ల దూరం కట్టేసుకో సాఫ్ట్‌వేర్ ఎందుకు నీకేమవసరం కొనికి? హ్మ్. ఎందుకుంటాడు? అంటే హైడ్రా అంత ఎఫెక్ట్ చూయించిందా సిటీ పైన? మామూలుగా అసలు చాలా హ్మ్. ఎఫెక్ట్ పడది. మొత్తం ఇలా రెవెన్యూ ఇన్‌కమ్ పడిపోయింది కదా! రెవెన్యూ ఇన్‌కమ్ లేదు. ఒక్క ప్రభుత్వం ఇప్పుడు ఈ సంవత్సరం కాలం వల్ల గవర్నమెంట్ వచ్చి 13 నెలలు అవుతుంది కదా! ఒకే ఒక రోడ్ గతంలో అన్నీ మా గవర్నమెంట్‌లో శాంక్షన్ అయిన పనులు తప్ప, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఓన్లీ బాలరెడ్డి నగర్‌లో ఒక రోడ్ ఎయగలను. హ్మ్. అది 10 సార్లు ఎన్ని సార్లు తిరిగి ఎంతమందికి రిక్వెస్ట్ పెట్టుకొని బెదిరిచ్చో, అదిరిచ్చో రిక్వెస్ట్ పట్టేసుకుంటే ఆ పబ్లిక్ కోసం ఒక రోడ్ గట్టిగా ఎయగలను. ఇంకొక రెండో రోడ్ కోసం ఈ జాల్‌జీ నగర్‌ల హ్మ్. 18,00,000తో 50,000 పేమెంట్ కోసం ఆయన కోసం రిక్వెస్ట్‌లు పెట్టి ఆయన స్వయాన కూర్చోబెట్టుకొని ప్రజలు ఇబ్బంది పడతా అంటే ఉన్నారు. పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెక్స్ట్ 4 ఏళ్లలో. పడవు గూడా. ఏడికెళ్ళేస్తారు? హ్మ్. రెవెన్యూ ఇన్‌కమ్ కావాలి కదా! హ్మ్. ఏడికెళ్ళిస్తావు? హామీలు ఎన్నిచ్చిర్రు? ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నావు కదా! హ్మ్. 90,000 మంది 90,000 ఇచ్చినట్టు నేషనల్ మీడియా సాక్షిగా చెప్తుర్రు. రాహుల్ గాంధీ కావచ్చు, అక్కడ స్పోక్స్ పర్సన్స్ కావచ్చు. మా వోళ్ళు ప్రతిదానికి కౌంటర్స్ ఏమి ఊరుకోరు. మా కేటీఆర్ ఏమి ఊరుకోడు. అవసరం హ్మ్. ఢిల్లీకి పోయి మీటింగ్ పెట్టి చెప్పొస్తాడు. హ్మ్. రేవంత్ చేసిన లంగా పనులన్నీ కూడా హ్మ్. ఢిల్లీకి పోయి మళ్ళీ పోయి చెప్పొస్తాడు. నేషనల్ మీడియా తెలియాల్సిన అవసరం ఉంది. జాతీయ భారతదేశంలో ప్రతి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈళ్ళు చేసిన మోసాలు ఏమని చేసిర్రు? 6 గ్యారంటీలు ఇచ్చేసి 420 హామీలు ఇచ్చి ఖచ్చితంగా ప్రతి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ నమ్మడు. దగ్గరకు రాని ఇలాంటి డౌట్‌లు ఎందుకది.